హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెన్యాన్ రెసిపీస్. ఈ మధ్యకాలంలో చాలామంది ఎదుర్కొనే సమస్య ఏంటంటే జుట్టు రాలడం, పొడవుగా పెరగకపోవడం, జుట్టు పల్చబడిపోవడం లాంటివి. అసలు ఈ సమస్యకు పరిష్కారమే దొరకడం లేదని బాధపడుతూ ఉంటున్నారు కదా. ఇక బాధపడిన అవసరం లేదండి, ఎందుకంటే మీ జుట్టు రాలే సమస్యకి మంచి పరిష్కారాన్ని ఇచ్చే రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అది కాస్త వేడైన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడవగానే ఇప్పుడు ఇందులోకి 10 పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. వెల్లుల్లితో పాటు 20 పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇక్కడ నేను ఈ రెసిపీ కోసం పచ్చిమిరపకాయలని తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే ఎండుమిరపకాయలనైనా కూడా తీసుకోవచ్చు. ఈ నూనెలో మిరపకాయలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకోవాలి. ధనియాలతో పాటు 3 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేసుకున్నట్లయితే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. రుచికరమైన రెసిపీస్లో జీలకర్రను మర్చిపోతామా? 2 టేబుల్ స్పూన్ల జీలకర్రను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలని గుర్తుంచుకోండి. ఎన్నో ఆరోగ్య గుణాలు కలిగి ఉన్న ఈ రెసిపీ కేవలం జుట్టు సమస్యలకే కాదండి, కంటి చూపుకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోండి. మనం చేసుకుంటున్న ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు. ఇక్కడ నేను ఒక 4 కప్పుల దాకా కరివేపాకును శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలికి ఆరబెట్టి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కరివేపాకును ఇందాక మనం మిరపకాయలు వేయించుకున్న ప్యాన్లోనే వేసి బాగా వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కరివేపాకు అంతా కూడా క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోండి. ప్యాన్లో నుండి డైరెక్ట్గా తీసి మిక్సీ జార్లోకి వేసుకోకుండా కొంచెం చల్లారిన తర్వాత వేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ కరివేపాకు పొడిని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిగతా కరివేపాకుని కూడా ఇదే మిక్సర్ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్న మిరపకాయలు, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, నువ్వులు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకున్న ఈ మిశ్రమంలోకి మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వలన కరివేపాకు పొడి అనేది ఈ మిశ్రమంలో చక్కగా కలిసిపోయి చాలా రుచిగా ఉంటుంది. ఈ ఒక్క రెసిపీని 3 నెలల పాటు ఖచ్చితంగా మీ ఆహారంలో చేర్చుకున్నట్లయితే మీకు మంచి హెయిర్ గ్రోత్తో పాటు కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఈ కరివేపాకు పొడి మీరు ఇలా చేసి పెట్టుకున్నట్టయితే వారం రోజుల పాటు పాడవకుండా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టే పని కూడా లేకుండా. మరి మీకు ఈ హెల్దీ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.